హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్ఆర్ ట్యుటోరియల్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం తెలంగాణ డిఎస్సి ఇంకా డిగ్రీ కాంట్రాక్ట్ లెక్చరర్స్కి సంబంధించినటువంటి ఒక న్యూస్ అయితే న్యూస్ పేపర్లో అయితే పబ్లిష్ అయిందనమాట. సో దీని గురించి అయితే మనము ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మీ సపోర్ట్ని తప్పకుండా తెలపండి. సో ఇక్కడ డిఎస్సిలో మాకు ఛాన్స్ ఇవ్వండి. తెలుగు వర్సిటీ ఎంఏ ఎంపీఏ స్టూడెంట్స్ తమ కోర్సులకు గుర్తింపు ఇవ్వాలని డిమాండ్. సీఎం రేవంత్ రెడ్డికి లేఖ అంటూ రావడం అయితే జరిగింది దిశ పేపర్లో అయితే. గురుకుల పాఠశాలల్లో మ్యూజిక్ టీచర్గా అవకాశం కల్పించినట్లే డిఎస్సిలోనూ తమకు అవకాశం కల్పించాలని తెలుగు యూనివర్సిటీ ఎంఏ ఎంపీఏ విద్యార్థులు బుధవారం సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. తాము తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రజలను చైతన్యవంతుల్ని చేయడంలో కీలక పాత్ర పోషించామని గుర్తు చేశారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినా తమకు న్యాయం జరగలేదని, అన్ని అర్హతలు ఉన్నా నిరుద్యోగులు నిరాశ్రయులుగా మారినట్లు వాపోయారు. పాఠశాల స్థాయిలో కళా విద్య అవసరమని భావించి కళలు సంస్కృతి అనే సిలబస్ను ఎస్సీఈఆర్టీ చేర్చిందని వివరించారు. రైట్ టు ఎడ్యుకేషన్ 2010 యాక్ట్ ప్రకారం ఒక పాఠశాలలో 100 మంది విద్యార్థులు ఉంటే సంగీతం, చిత్రకళ, ఆరోగ్యం, వ్యాయామ విద్య, వృత్తి విద్యకు సంబంధించిన టీచర్లను నియమించాల్సి ఉందని పేర్కొన్నారు. అందుకే ఎంఏ ఎంపీఏ కోర్సుకు గుర్తింపునిచ్చి వచ్చే డిఎస్సి నోటిఫికేషన్లో మ్యూజిక్ టీచర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునేలా తమకు ఛాన్స్ ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. ఇక నెక్స్ట్ అప్డేట్ చూద్దాం. నకిలీల రెగ్యులరైజేషన్ అంటూ రావడం జరిగింది. బీఆర్ఎస్ హయాంలో డిగ్రీ కాంట్రాక్ట్ లెక్చరర్ల క్రమబద్ధీకరణలో అక్రమాలు అంటూ రావడం అయితే జరిగిందనమాట. 270 మందిలో సుమారు 40 మంది అనర్హులు. డిగ్రీ కాంట్రాక్ట్ లెక్చరర్స్ అసోసియేషన్ ఆరోపణలు. చర్యలు తీసుకోవాలని డిమాండ్. లైట్ తీసుకున్న కళాశాల విద్యా కమిషనరేట్ అధికారులు అంటూ రావడం జరిగింది. డిగ్రీ కాంట్రాక్ట్ లెక్చరర్ల రెగ్యులరైజేషన్లో పలువురు నిబంధనలకు తూట్లు పొడిచారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. తప్పుడు ధృవీకరణ పత్రాలతో కొందరు వక్ర మార్గంలో రెగ్యులరైజ్ పొందినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ తతంగమంతా కూడా గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో జరిగినట్లు తెలుస్తుంది. రెగ్యులరైజేషన్ అయిన వారి పిహెచ్డి సర్టిఫికేట్లను అధికారులు సరిగా స్క్రూటీనీ చేయకపోవడమే ఇందుకు కారణమనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. 270 మందిలో 40 మంది ఇలాగే రెగ్యులరైజేషన్ పొందారని సమాచారం. వారికి చర్యలు తీసుకోవాలని డిమాండ్ వినిపిస్తున్నా వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ వినిపిస్తున్నా అధికారులు మాత్రం లైట్ తీసుకుంటున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి అంటూ రావడం అయితే జరిగింది. సో ఈ ఆర్టికల్ అయితే దిశ పేపర్లో అయితే పబ్లిష్ అయిందనమాట. అదేవిధంగా మనకి ఇక్కడ డిగ్రీ కాంట్రాక్ట్ లెక్చరర్ల క్రమబద్ధీకరణలో నియమ నిబంధనలకు పలువురు తూట్లు పొడిచారనే విమర్శలు వస్తున్నాయి. తప్పుడు ధ్రువపత్రాలతో కొందరు రెగ్యులరైజ్ అయినట్లు ఆరోపణలు వస్తున్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన డిగ్రీ కాంట్రాక్ట్ లెక్చరర్ల క్రమబద్ధీకరణలో ఈ తతంగం జరిగినట్లు తెలుస్తుంది. రెగ్యులరైజేషన్ అయిన వారి పిహెచ్డి సర్టిఫికేట్లను అధికారులు సరిగా స్క్రూటినీ చేయకపోవడమే దీనికి కారణమని తెలుస్తోంది. ఈ ఏడాది ఏప్రిల్లో జరిగిన మొదటి దశ రెగ్యులరైజేషన్ ప్రక్రియలో సుమారు 270 డిగ్రీ కాంట్రాక్ట్ లెక్చరర్లను క్రమబద్ధీకరించారు. ఇందులో దాదాపు 40 మంది వరకు ఫుల్ టైం పిహెచ్డి చేసి జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ తీసుకొని అటు ప్రభుత్వాన్ని ఇటు కళాశాల విద్యా కమిషనరేట్ అధికారులను మోసం చేశారని తెలుస్తోంది. అలాగే డిగ్రీ కాంట్రాక్ట్ లెక్చరర్స్ సెకండ్ లిస్ట్ రెగ్యులరైజేషన్ను ఈ ఏడాది అక్టోబర్ 12వ తేదీన చేపట్టగా అందులోనూ సుమారు 42 మంది అడ్డదారిలో పిహెచ్డి పట్టా తీసుకుని రెగ్యులరైజ్ అయినట్లుగా ఆరోపణలు వస్తున్నాయి అంటూ ఇచ్చారు. అదేవిధంగా గతంలోనే ఫిర్యాదు అంటూ కూడా తెలిపారు. రెగ్యులరైజేషన్లో జరిగిన అవకతవకలకు సంబంధించిన అంశంపై అప్పటి విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కమిషనర్గా ఉన్నటువంటి బుర్రా వెంకటేశంకు గతంలోనే ఫిర్యాదు చేసినట్లుగా పలు సంఘాల నేతలు చెబుతున్నాయి. దీనిపై సిసిఈ అధికారులు కాలేజ్ ప్రిన్సిపాళ్లతో ఓ ఎంక్వైరీ కమిటీ సైతం వేసి 21 కాలమ్స్ ప్రొఫార్మాతో ప్రశ్నలు రూపొందించిన ఆ నివేదికను ఇప్పటి వరకు కళాశాల విద్యా కమిషనరేట్ అధికారులు బయటపెట్టడం లేదని విమర్శలు వస్తున్నాయి.
ఆ నివేదికను ఎందుకు బయట పెట్టడం లేదని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశంపై క్రమబద్ధీకరణకు అర్హత కలిగిన కాంట్రాక్టు లెక్చరర్ల సంఘం నాయకులు పలువురు సిసిఈ ఆఫీసర్లను వివరణ అడిగినా తప్పించుకునే ధోరణితో వ్యవహరిస్తున్నట్లుగా సమాచారం. నిజాయితీగా కమిషనరేట్ నుంచి ఎన్ఓసి తీసుకున్న సుమారు 350 మంది డిగ్రీ కాంట్రాక్ట్ లెక్చరర్లను పక్కన పెట్టి ఇతరులను క్రమబద్ధీకరించడంపై అర్హత కలిగిన పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై విచారణ చేపట్టాలని, అనర్హులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు అంటూ రావడం జరిగింది. అదేవిధంగా అధికారుల హస్తం ఉందనే అనుమానాలు అంటూ కూడా ఇచ్చారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన ఈ భాగోతంలో కళాశాల విద్యా కమిషనరేట్కు చెందిన అధికారుల హస్తం ఉందనే ఆరోపణలు వస్తున్నాయి. దీనికోసం ఓ సీసీఈకి చెందిన అధికారికి భారీగా ముడుపులు అందాయనే ఆరోపణలు ఉన్నాయి. కొందరు ఢిల్లీలోని ఇతర రాష్ట్రాలకు చెందిన యూనివర్సిటీలు, ముఖ్యంగా రాధా గోవిందం, నీలం, సన్ రైజ్, మోనాడ్ వంటి ప్రైవేటు విశ్వవిద్యాలయాల నుంచి అడ్డదారిలో పీహెచ్డీ సర్టిఫికేట్లు కొనుగోలు చేసి సమర్పించినట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో తమకు న్యాయం చేయాలని, రెగ్యులరైజేషన్ అవ్వకుండా మిగిలిపోయిన డిగ్రీ కాంట్రాక్ట్ లెక్చరర్లు డిమాండ్ చేస్తున్నారు. 24 ఏండ్లకు పైగా నిజాయితీగా పనిచేస్తున్న తమను కాదని అతి తక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్న వారిని రెగ్యులరైజ్ చేయడంపై వారు ఆగ్రహంతో ఉన్నారు అంటూ కూడా ఇచ్చారు. అదేవిధంగా విచారణ కొనసాగుతోంది అంటూ ఆర్జేడీ తెలియజేసినట్లుగా ఇచ్చారు. రెగ్యులరైజేషన్లో జరిగిన అవకతవకలపై శాఖ ఆర్జేడీ యాదగిరిని వివరణ కోరగా దీనిపై విచారణ కొనసాగుతోంది. ఎంక్వైరీ పూర్తయితే వాస్తవాలు బయటకొస్తాయి అని పేర్కొన్నారు అంటూ ఇచ్చారు. అదేవిధంగా మనకి ఇక్కడ అర్హులకు న్యాయం చేయాలి అంటూ కూడా కోరడం అయితే జరిగింది. గత ప్రభుత్వం హడావిడిగా రెగ్యులరైజేషన్ ప్రక్రియ చేపట్టింది. పలువురు అడ్డదారిలో ధ్రువపత్రాలు తెచ్చుకొని సమర్పించారు. కొందరు 24 ఏండ్లుగా నిజాయితీగా పనిచేస్తున్నారు. చాలామంది డిగ్రీ కాంట్రాక్ట్ లెక్చరర్లు కళాశాల విద్యా కమిషనరేట్ నుంచి ఎన్ఓసిని తెచ్చుకొని పీహెచ్డీ పూర్తి చేశారు. అయినా ఇప్పటి వరకు వారికి ఉద్యోగ భద్రత లేకుండా పోయింది. వేతనాలు టైంకు రాక అనేక ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి రెగ్యులరైజ్ అవ్వకుండా మిగిలిపోయిన కాంట్రాక్ట్ లెక్చరర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని, వారికి ప్రతి నెల సమయానికి వేతనం అందించాలి అంటూ ఎం వినోద్ కుమార్ డిగ్రీ కాంట్రాక్ట్ లెక్చరర్స్ అసోసియేషన్ స్టేట్ ప్రెసిడెంట్ గారు కోరినట్లుగా అయితే మనకైతే రావడం అయితే జరిగింది. సో ఈ విధంగా అయితే నకిలీల రెగ్యులరైజేషన్, బీఆర్ఎస్ హయాంలో డిగ్రీ కాంట్రాక్ట్ లెక్చరర్ల క్రమబద్ధీకరణలో అక్రమాలు అంటూ. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మీ సపోర్ట్ని తప్పకుండా తెలపండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.